బళ్ళేకి వచ్చి కొద్దిగా ఫుడ్ ఐటమ్స్ పైన వాళ్తే చాలా ఇబ్బంది అవుతుంది. అన్నతో మాట్లాడదామన్నా. ఈ బండలు ఎక్కడి నుంచి వస్తుంటాయి? బెత్తంచెర్ల నుంచి ఈ కార్యకర్తలు వస్తుంటాయి. బాయ్స్ హాస్టల్ ఉంది ఇక్కడ. మీరు నా వెనకల చూస్తుండ్రు. అప్పుడు కళ్ళు అమ్ముతుండ్రంట. చెప్పలేము. దొంగలంటే ఏ టైంలో వస్తారు నువ్వు చూసినావా? చూసినా కానీ నాతో నెత్తుకపోయిన దొంగలు ఎవరు పట్టుకోలేకపోయాను. ఏం మెతకపోయినారు? ఓ ఏమో అవన్నీ చెప్పుకుంటే బాగున్నాయి. మనం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల అంటే ఇంగ్లీష్లో గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ గద్వాల్ అని రాయడం జరిగింది. ఒక నరేంద్ర మోడీది కూడా పేరు ఇచ్చారు. పిఎం శ్రీ అని ఇచ్చారు. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అని. ఇది ఒక స్కీమ్ అనుకుంటా. ఈ స్కూల్కి అప్లై చేసిండ్రు. మనం స్కూల్ బేట్కు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మనం స్కూల్ బేట్ నుంచి చూడొచ్చు ఎలా ఉంది అని. నేను ఎప్పుడు లోపలికి వెళ్ళలేదు, ఇప్పుడే బేట్ నుంచి చూస్తున్నా. చూడొచ్చు మనం ఎలా ఉంది. కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తుండ్రు. చాలామంది అబ్బాయిలు ఇక్కడనే చదువుకున్నారు. మనం స్ట్రైట్గా వెళ్తే రాజు మార్క్ వస్తుంది. ఇక్కడ చుట్టుముట్టు టాయిలెట్ బాగా పోస్తారు. దగ్గరలో టాయిలెట్స్ అవైలబుల్గా లేవు. మనం నల్లగుంటకి వెళ్తుంటే అక్కడ కూడా టాయిలెట్స్ ఉంది, దాన్ని క్లోజ్ చేసేసారు. బాగా నడవట్లేదేమో అని అందరూ రోడ్ల పైన పోస్తున్నారు. నేను కూడా ఇలాంటి పనులు మానేసుకొని ఎక్కడైనా వాష్రూమ్స్కి వెళ్తున్నా కూడా ఇట్లా రోడ్ల పైన, ముఖ్యంగా స్కూల్స్ కాడ పోస్తే పిల్లలకి కొద్దిగా హెల్త్ ఫుడ్కు పెడుతుంటారు ఇక్కడ స్కూల్లో. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఈ ఈగలు కానీ ఇవన్నీ బళ్ళేకి వచ్చి కొద్దిగా ఫుడ్ ఐటమ్స్ పైన వాళ్తే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ టాయిలెట్ పోయకండి. మనం ఇట్లా స్ట్రైట్గా ఈ ఏరియా మొత్తం టాయిలెట్లో పోస్తూ డిస్టర్బెన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇల్లులు లేవు, అది కారణం. ఎవరు అడిగేతోళ్ళు ఉండరు అని పోస్తున్నారు. ఇక్కడ గోల్డ్లలో ఉన్న కాడ, ముఖ్యంగా ఎవరు లేని కాడ పోస్తుంటారు టాయిలెట్లు. సేమ్ ఇలాగే ఉంది. టైంలో కూడా కొద్దిగా డార్క్గా ఉంది. కొద్దిగా అక్కడక్కడ లైట్లు ఉన్నా కొద్దిగా డార్క్గా ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు గడ్డి ఎలా పెరిగిందో స్కూల్ పక్కనే. నాగార్జున సినిమా హీరో కాదు, ఇక్కడ మాస్ ఉన్నారు. అమాలి మాస్ అన్న, నారాయణ అన్న పేరు. అన్నతో మాట్లాడదామన్నా. ఈ బండలు ఎక్కడి నుంచి వస్తుంటాయి? బెత్తంచెర్ల నుంచి వస్తాయి. బేతంచెర్ల ఏడానా? మన ఆంధ్ర రాయలసీమ, మన మహానంది సైడ్. ఈ బండలు ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? బండి మామూలుగా వచ్చేసి ఇట్లా కాలువల మీద ఇంట్లో వేసుకుంటారు. ఇలా అరుగులాగా వేసుకోవడానికి, కొన్ని ఏమిటో మిద్దెకి వేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఒకప్పుడు ఇంట్లో కూడా ఇవే వేసేటోళ్ళు, ఇప్పుడు క్లాస్గా అయిపోయినాయి కదా, టైల్స్ వేస్తున్నారు. క్లాస్ మీద ఇప్పుడు మొత్తం అవి గ్రానైట్ బండలు, టైల్స్ రావడం వల్ల ఇలాంటి మోటు బండలు వాడడం తక్కువైపోయింది. ఎట్లా గిరాకీ బాగుందా తగ్గిందా వీళ్ళది? మామూలుగా ఇప్పటికైతే బాగానే ఉంది గిరాకీ. మీరు కూడా మోస్తుంటారా ఇవి బండలు? మోస్తుంటాం. దీన్ని ఏమంటారు? బండలు అంటారు. బండలే అంటారు. మార్బుల్స్ కానీ ఇవి వస్తుంటాయి. బఫ్. ఇప్పుడు సరితమ్మ ఉన్నప్పుడు బాగుండే కదా ఏరియా? ఏరియా బాగుండే. వాళ్ళు పోయినా కానీ అంత డల్ అయిపోయింది. ఈ కార్యకర్తలు వస్తుంటే ఇక్కడ చుట్టుపక్కల బిజినెస్ జరుగుతున్నాయి. బిజినెస్ బాగుంటుండే. వాళ్ళు పోయినా కానీ బిజినెస్ లేదు ఇక్కడ. అన్నా, మీ డ్యూటీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? అమలు డ్యూటీ ఉదయం 6:40 నుంచి మళ్ళీ మరుసటి రోజు 7 గంటల వరకు. 24 hours ఉంటుంది మాకు. 24 hours? అంటే 24 hours కొద్దిగా 20 నిమిషాలు ఎక్కువనే ఉంటాయా? ఏం లేదు, కరెక్ట్ 24 hours అంటే 24 hours. ఒక్క నిమిషం వేస్ట్ కాకుండా చేయాల పని. ఉదయం 7 గంటలకు దిగేటప్పుడు కరెక్ట్ 7 గంటలకు దిగాలి. పొద్దుగాల 7కి ఎక్కితే మరుసటి రోజు 7 గంటలకి, అంటే 24 hours. డైలీ ఇదేనా? డే బై డే చేయాల్సి. రోడ్ ఉంది. ఇట్లా స్ట్రైట్గా వెళ్తే రైల్వే స్టేషన్ వస్తుంది. ఇట్లా స్ట్రైట్గా వెళ్తే చింతలపేట రోడ్ వస్తుంది. ఇక్కడ లోపలికి వెళ్తే మళ్ళా బాయ్స్ హాస్టల్ ఉంది. ఇక్కడ మీరు నా వెనకల చూస్తుండ్రు. అప్పుడు కళ్ళు అమ్ముతుండ్రంట.
కొద్దిగా నేను రాజు మార్గ్లో ఒక ఏరియా లోపలికి వెళ్తున్నా. ఆ ఏరియా లోపల ఏమేమి ఉన్నాయని చూడబోతున్నా. ఇది లింగంబాయి అంటుండ్రు, కొంతమంది నల్లగుంట అంటుండ్రు, కొంతమంది రాజుమార్గ్ దగ్గర కాబట్టి నేను రాజుమార్గ్కి మూడిట్లో ఏది చెప్పాలో తెలియట్లేదు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎదురుగా పక్కనే జిమ్ కూడా ఉంది. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, మనము ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఈ ఏరియాలో చూడొచ్చు. మనం రఫ్గా వాడుకోవడానికి బండలు ఉన్నాయి, ఊర్లో ఎక్కువగా వాడతారు. ఇక్కడనే పక్కన మీ సేవ ఉంది, పక్కనే స్టూడియో ఉంది, ఇంకా ఇక్కడ పక్కనే హోటల్ ఉంది. హోటల్ హరికృష్ణ అని కొత్తగా ప్రారంభించారు సరితమ్మ ఇంటి పక్కన. చుట్టూ జనాలు అధిక సంఖ్యలో ఉండేతోళ్ళు. ముఖ్యంగా నేను ఎలక్షన్ టైంలో ఇక్కడ ఉన్నాను, బండ్లు మొత్తం ఇక్కడనే ఆగేవి. చూడొచ్చు మనం ఆన్ నుంచి ఈ వరకు మొత్తం లాస్ట్ వరకు బండ్లు ఫుల్ ఉంటుండే, ఫుల్ బ్యానర్లు ఉంటుండే. చిన్న అప్పుడు ఎట్లుండే మంది బాగా వస్తుండే. సరితమ్మ ఇంటి చుట్టూ చాయ్ షాపులు, అంటే ఇక్కడ రాజు మార్గ్లో కలకలలాడుతుండే, చాయ్ బాగా తాగుతుండ్రి. ఇక్కడ మేడం కాడికి వచ్చినప్పుడు తాగుతుండ్రి. చిన్న పోయినసారి ఎవరికి వేసిన ఓటు? సరితమ్మకి వేసిన. సరితమ్మని ఎందుకు? నాకు తెలిసిన కాబట్టి వేసిన. తెలిసిన మేనమే కదా. ఎవరన్నా చెప్పినారా ఏమని నువ్వు వేసినావు? నేను వేసిన, ఎవరు చెప్పలేరు, నేను వేసిన. అప్పుడు మేడం ఇంట్లోనే పనిచేసింది. నేను పని చేసినావు? మేడం ఇంట్లో పనిచేసిన. ఏం చేసినావు? యాక్సిస్ బ్యాంక్ కాడ ఉన్నాం మనం. చాలా మంది బ్యాంకులలో కూడా కొద్దిగా ఒక బ్యాంక్ అడిగితే ఇంకొక బ్యాంక్ తొలకపోవడంగా చూస్తారు. మధ్యలో మధ్యవర్తులు ఉంటారు. లోన్ కోసం కానీ దేనికైనా వస్తే వాళ్ళు బ్యాంక్ని చూపించకుండా ఇంకొక బ్యాంక్కి తీసుకుపోదాం, కమిషన్ కొడదాం అన్నట్టు మైండ్ ఆలోచన ఉంది. డీప్గా వెళ్తే ఏముంది అని నాకు తెలియదు, కానీ ఒక బ్యాంక్ తీసుకుపోవాలి కానీ ఇంకొక బ్యాంక్ తీసుకుపోతుంటారు చాలామంది. అడ్రస్ తెలీదు చాలామందికి. ఈ ఫ్రాడ్ గురించి కూడా మాట్లాడదాం. బ్యాంకు ఇన్నే ఉంది అని మాట్లాడుతున్నాను. ఇక్కడనే ఏటీఎం ఉంది, ఇన్వర్టర్ ఉంది, మంచిగా క్యాష్ కూడా వస్తుంది అవైలబుల్గా. నాకు ఈ ఏటీఎం గీకడానికి రాదు, బాగా చదివాను కానీ మనకు టెక్నాలజీ ఇవన్నీ సమగా తెలీదు. చుట్టూ ఉన్నోళ్ళు బాగా ఎడ్యుకేట్ అయితే మనకు కూడా బాగుంటుంది. వాళ్ళు ఎడ్యుకేటే అయినారు కానీ నేను నేర్చుకోలేదు, అవసరం పడలేదు. జస్ట్ ఫోన్పే చేయడం రావడం. ఇక్కడ పెద్ద బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. స్ట్రైట్గా వస్తే వాటర్ ప్లాంట్ కూడా ఉంది. రాజు హల్బూజా ఉంది, తింటావా? తీసుకుంటా. ఇది నేను తెచ్చాను ఫ్రెండ్స్. ఎక్కడ అంటే వైఎస్ఆర్ బొమ్మ కాడ తెచ్చా. రాజు థ్యాంక్ యూ, తీసుకున్నా. థ్యాంక్ యూ మచ్. దాని రేట్ చెప్పు. 10, 20, 5 రూపాయల? 5 రూపీస్. రైట్ ఆన్సర్. రాజు బాయ్ రాజన్నకి తిరుగు లేదు. ఏఎల్ఓ బిహెచ్యు J1A. దానిలోకి అన్నం పప్పు ఒకటేనా, ఇంకా సాంబారు కూర కూడా ఇచ్చినారా? మన పప్పు బాగా ఎక్కువ తినేది, మనకు ఒక పప్పు. పప్పుతో పాటు ఇంకేమి ఇచ్చినారు? ఉంది, రసం ఇచ్చినారు. రసం రెండేనా? 2. కూర ఏమి ఇవ్వలే? ఇది పప్పు కదా. కూర ఆలుగడ్డ ఉల్లిగడ్డ అది లేవు. ఇవ్వలేనా? సాంబార్ పప్పు అంతే. ఫ్రీయా? ఫ్రీ. అన్నం అడుకున్న వానికి ఫ్రీ. ఎక్కడో తెలియని వాళ్ళు తిక్కులు కానీ ఎవరైనా కానీ అన్నం పెడతారు వాళ్ళు. చాలా మంచి వాళ్ళు ఫ్రెండ్స్ ఉడిపి వాళ్ళు. రాజుకి తీసిస్తా. ఎలా ఉంది? తర్వాత తింటా? ఉదయం తింటా. ఉదయం ఇప్పుడు కాదు. ఓకే, ఉదయం తింటాడంట. ఓకే రాజు, జాగ్రత్త పెట్టుకో. దొంగలు ఉంటారు కదా? ఏమో ఉంది, ఉదయం తింటా. ఇప్పుడు ఇంకా దొంగలు ఉంటారా ఈ ఏరియాలో? చెప్పలేము. దొంగలు అంటే ఏ టైంలో వస్తారు చూసినావా? చూసినా కానీ నాతో నెత్తుకపోయిన దొంగలు ఎవరు పట్టుకోలేకపోయాను. ఏం మెతుకపోయినారు? ఏమో అవన్నీ చెప్పుకుంటే బాగుండదులే. డబ్బులు ఏమి కొట్టి తీసుకొని లాక్కొని వెళ్ళిపోయినాను. నీదే? అనంతపురం జిల్లా చాలా మంది తీసుకున్నారు. గద్వాలు ఎవరైనా? గద్వాల్ రైల్వే స్టేషన్ డబ్బు పోయింది. పోయింది. ఒక పోలీస్ అతను కొట్టిన ట్రాన్స్పోర్ట్ లేదు కానీ అతను ఎస్ఐ కాదు. పోయినాయా పైసలు? పోయినా ఏం చేయాలి? పైసలు ఎవరి కోపం ఎవరు పట్టుకోవాలి? శాపం. అటువంటి శాపాలు పట్టుకోలేము. ఇప్పుడు నేనుండము, రెడ్డిస్ నేను ఎవరు అనాజీత అన్నం తింటుండే ఎవరి కొడుకు అయ్యా పెళ్లి చేసుకున్నా అంటే ఈ రాష్ట్రం అంతా ఎందుకు పోయినాయండి. చెప్తే ఎవరికన్నా? పోలీసులకు చేసి వాళ్ళేం చేద్దాం, దొంగ పట్టుకున్నావు అంటారు. దొంగ పట్టుకు ఇప్పుడు దొంగలే పోలీసులే. నా పెళ్ళిన కేసు దొంగలే పోలీసులు. ప్రభుత్వం దొంగనే, రాష్ట్రం దొంగనే, ఇన్సూరెన్స్ ఛార్జ్ డిపార్ట్మెంట్ బాయ్ మెనీ థ్యాంక్స్. గుడ్ నైట్. గుడ్ బై. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఈవినింగ్.
వెరీ గుడ్. థ్యాంక్ యూ.